నీళాసూక్తేన భగవతే శ్రీభద్రాద్రిరామాయ సువర్ణాభరణాన్ సమర్పయేతు. రామదాసు గారు చేయించినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆభరణము మనకి పత్సల పతకము. స్వామివారు నా విష్ణు పృథ్వీపతి అన్నట్లుగా బుధుడికి సంబంధించినటువంటి మనకి వజ్రం రత్నం ఏదయ్యా అంటే ఈ పత్సల. కాబట్టి రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు. సుతరసితరసే నమః సోమత్రయస్త్రిగుంసే భువనస్య పత్నివస్వత్వాదే అభిరాపురాహి శృతపతే సవితరాధిపత్యైః పయస్వధీరంధిరాజానో అస్తు భృగాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేషాన సహసోయామనో महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात्. ఆ తర్వాత చింతాగోవర్ధనటువంటిది రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై రామచంద్రమూర్తి తానిషా గారికి ఇచ్చినటువంటి బంగారు నాణెములలో ఒకటైనటువంటి రామమాడ అది. ఆ గొలుసులో ఉండేటువంటి ఆ పథకంలో ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు, ఇంకొక వైపు ఆంజనేయ స్వామి వారు వేంచేసి ఉంటారు. దాన్ని లక్ష్మణస్వామి వారికి పట్టాభిషేక సందర్భంగా అలంకరిస్తూ ఉన్నారు. ఓం శ్రీ భద్రాద్రిరామాయ నమః సువర్ణాభరణాన్ సమర్పయామి. ఆ తరువాత సమర్పించబడేటువంటిది శ్యామరాలు. రాజుకి రాజసిద్ధిని సువర్ణోసీతి మంత్రేణ భగవతే శ్రీ ఓంకార రామాయ చామరద్వయం సమర్పయేత్. శ్యామరం శ్రీకరం దివ్యం రాజ్య